హలో ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం లేటెస్ట్ ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సిఐఎస్ఎఫ్ నుంచి వచ్చిన దాని గురించి అప్డేట్స్ అయితే చూద్దాము. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో అయితే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పుడు వస్తుంటాయి. అట్ ద సేమ్ టైం ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ కూడా ఆ వాట్సాప్ గ్రూప్ లో అయితే ప్లేస్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా కోచింగ్ రిలేటెడ్ కావచ్చు, మీరు ఎటువంటి బట్ అప్డేట్స్ కావాలనుకున్నా కూడా యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్. ఓకే. Regarding this, this is a notification, nothing but a vacancy post from the Central Industrial Security Force, that is simply CISF. మీరు డైరెక్ట్ గూగుల్లో కూడా CISF అని కొడితే మీకు రిక్రూట్మెంట్ గురించి వస్తుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళగానే నోటిఫికేషన్ దగ్గర స్క్రోలింగ్ ఉంటుంది. అందులో ఇంగ్లీష్ నోటిఫికేషన్ ఉంటుంది, హిందీ నోటిఫికేషన్ ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్ ఇన్ ద CISF 2026. స్టార్టింగ్ డేట్ వచ్చేసి రేపటి నుంచి అప్లికేషన్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 7/7/2026. దాదాపు 1 month టైం అయితే ఉంది. ఇది కామన్ గా మనకు అన్నిటి తీసుకుని ఉంటారు. అండ్ పే స్కేల్ పరంగా చూసుకుంటే కనుక నథింగ్ బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ యాజ్ వెల్ as ఫిమేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ టు టెంపరరీ పోస్ట్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్ ఇన్ CISF పే లెవెల్ 5, that is 29,200 to 92,300 plus usual and admissible allowances also ఇవన్నీ కూడా కామన్ అన్నమాట. ఓకే. ఇంకొంచెం ముందుకు వెళ్దాము డీటెయిల్స్ పరంగా. నెక్స్ట్, ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అప్లై ఫర్ వన్ పోస్ట్ ఓన్లీ. ద రిక్రూట్మెంట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ మేల్ యాజ్ వెల్ as ఫిమేల్ క్యాండిడేట్స్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కన్సిస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే డాక్యుమెంటేషన్, బేసిక్ వెకేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్, అది కూడా వొకేషనల్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ విచ్ విల్ బి షెడ్యూల్డ్ అండ్ కండక్టెడ్. ఇంకా దాని గురించి మన డీటెయిల్స్ వస్తాయి అనమాట. రిక్రూట్మెంట్ విల్ బి కండక్టెడ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్. అడ్మిట్ కార్డ్ ఫర్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ నాట్ బి సెంట్ బై పోస్ట్. ఫెసిలిటీ ఫర్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ విల్ బి ప్రొవైడెడ్ అట్ ద CISF రిక్రూట్మెంట్ వెబ్సైట్. అండ్ ఈ లింక్ ని క్లిక్ చేసినప్పుడు మీకు డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, యాజ్ పర్ నథింగ్ బట్ నేషనాలిటీ ఆఫ్ సిటిజన్ క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పరంగా చూసుకుంటే కనుక ఫార్మసిస్ట్, ASA ఫార్మసిస్ట్ అన్రిజర్వ్డ్ 10 ఉన్నాయి, EWS 1 ఉన్నాయి, OBC 4 ఉన్నాయి, SC 2 ఉన్నాయి, ST 1 ఉన్నాయి, అండ్ ESN లో 2 ఉన్నాయి. టోటల్ 18+2 అనమాట. నెక్స్ట్, ఎక్స్రే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ వాటి గురించి కూడా ఇచ్చున్నారు. ఓకే. నెక్స్ట్, ఇంకా ఫీచర్స్ కావాలనుకున్నా కూడా డైరెక్ట్ గా మీకు వెబ్సైట్స్ లింక్స్ ఉన్నాయి, పీడిఎఫ్ లో కూడా ఉంటాయి. ఈ పీడిఎఫ్ నేనైతే మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకొంచెం డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియా పరంగా చూసుకుంటే కనుక మెయిన్లీ ఏజ్. ఏజ్ పరంగా చూసుకుంటే కనుక మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నా కూడా మీ ఏజ్ ఖచ్చితంగా 18 to 20 ఇయర్స్ మధ్యలో కంపల్సరీగా ఉండాలి. ద క్రూషియల్ కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ఏజ్ లిమిట్ విల్ బి ద క్లోజింగ్ డేట్ ఫర్ receipt of online application from the candidate, that is 7/7/2026. ఇటువంటి కూడా మీరు క్లియర్ గా చదువుకోవాలి, చూసుకోవాలి. ఓపెన్ కేటగిరీ, EWS వీటన్నిటి కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలని చెప్తున్నారంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసిస్ట్ కనుకోండి, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, diploma or degree in pharmacy granted by an institute recognized by the central or state government, should be registered as a pharmacist under the Pharmacy Act 1948. Pharmacy Act 1948. అలాగే ఎక్స్రే టెక్నీషియన్ కి ఏంటి, ల్యాబ్ టెక్నీషియన్ వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ పరంగా చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా మళ్ళీ క్లియర్ గా ఇచ్చున్నారు, మీరు చూసుకోవచ్చు. అంటే జనరల్ ఏంటి, లేకపోతే రిలాక్సేషన్ స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. PDF డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కావచ్చు, వెయిట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చూస్తారు అనమాట. అంటే నెక్స్ట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్, ఇవన్నీ కూడా PDF లో మీరు చూసుకోవచ్చు క్లియర్ గా. అండ్ మీకు తెలిసిన వాళ్ళు కూడా కంపల్సరీగా షేర్ చేయండి, ఎవరైతే ఇటువంటి పోస్ట్ కోసం చూస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఫార్మసిస్ట్, ASA ఫార్మసిస్ట్ మనం చూసుకుంటే 10+2 ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, ఆర్మీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ నేవీ విత్ మినిమమ్ ఆఫ్ 15 years ఆఫ్ సర్వీస్ అండ్ ఆన్ క్లోజింగ్ డేట్ విత్ ఆర్మ్ ఫోర్స్. ఓకే. డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఇది వేరే క్లాస్ లో కిందకు వస్తుంది, అది మీరు చూడండి క్లియర్ గా. నెక్స్ట్,
సో ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్, సో ఇట్లా చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. సో హౌ టు అప్లై, సో హౌ టు అప్లై పరంగా చూసుకుంటే కనుక, సో అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ అఫీషియల్ వెబ్సైట్. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. డైరెక్ట్ మీరు పీడిఎఫ్ లో క్లిక్ చేసినప్పుడు మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అండర్ jurisdiction, nothing but jurisdiction of each recruitment sector are mentioned below. సో ఆ ఎస్పెషల్లీ యూనియన్ టెరిటరీ సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో అప్లికేషన్ ఫీజ్, సో అప్లికేషన్ ఫీజ్ పరంగా చూసుకుంటే కనుక కొంచెం రీజనబుల్ గానే ఉంది. ఆల్రెడీ మన ఏఎంసీఆర్ వీటితో పోల్చుకుంటే అప్లికేషన్ ఫీజ్ ఆర్ఎస్ 100 రూపీస్ ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్, female candidates and candidates belongs to SC, ST, ESMS or ESM eligible for reservation are exempted from the payment of fee. సో వాళ్ళకి ఫీజు అనేది ఉండదు. అండ్ ఓకే, సో దాని గురించి కూడా క్లియర్ ఇచ్చున్నాడు. అండ్ ఆన్లైన్ ఫీ కెన్ బి పెయిడ్ బై ద క్యాండిడేట్స్ అప్ టు 7/7 అంటే 7వ తారీఖు 7వ నెల. అండ్ హౌ ఎవర్ క్యాండిడేట్స్ హూ విష్ టు మేక్ ద క్యాష్ పేమెంట్ త్రూ ద చలాన్ ఆఫ్ SBI may make payment in cash to the branches of SBI within the working hours of the bank up to 9/7/2026. చలాన్ ద్వారా అయితే కనుక ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు చెప్తున్నారు, చూసుకోవచ్చు ఒకసారి. అండ్ అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్స్ ఆల్ అంటే అడ్మిషన్ అవన్నీ కూడా ఒకసారి క్లియర్ గా మీరు చూసుకోవచ్చు. సో రిటర్న్ ఎగ్జామినేషన్, సో రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి మనం చూసుకుంటే కనుక రిగార్డింగ్ హియర్ రిటర్న్ టెస్ట్ విల్ బి ఫర్ 100 మార్క్స్ టు బి కంప్లీటెడ్ ఇన్ 2 hours డ్యూరేషన్. The paper will be objective type, OMR or CBT based. Date of examination will be informed to the candidates only through the official website. No representation for revaluation or rechecking of answer sheet of written exam or reconduct of written examination will be entertained. So అవన్నీ కూడా ఏమి జరగవు. వన్స్ జరిగిందంటే ఫైనల్ రిజల్ట్ అనేది ఆ బోర్డు సంబంధించి అనమాట. అండ్ ఇంకొంచెం డీటెయిల్స్ ఇచ్చినారు. ఇఫ్ యూఆర్ విల్లింగ్ యూ కెన్ గో ఫర్ ద బోత్ డీటెయిల్స్. ఇంకా కావాల్సిన డీటెయిల్స్ వెళ్ళొచ్చు. ఇంకా తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఇచ్చున్నారు. ఓకే, సో ఇది సో చెప్తున్నాను కదా ఆల్రెడీ మీకు మనకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది, అందులో డౌట్ ఏం లేదు. ఇంకా ఆర్ఆర్బీ ఉన్నాయి, రాబోయే నోటిఫికేషన్స్ ఉన్నాయి. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఈ ఇయర్ ఎండ్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, మిగతా వాళ్ళ మాటలు పక్కన పెట్టేసి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి. అది ఫార్మసిస్టా, డ్రగ్ ఇన్స్పెక్టర్, లేకపోతే ఇంకో ఫీల్డ్ ఏదైనా కూడా ఫస్ట్ థింగ్ దాని గురించి తెలుసుకోవడము. ఎన్ని వ్యాకెన్సీ ఉన్నాయి, మన కేటగిరీ పరంగా ఎన్ని వ్యాకెన్సీ ఉన్నాయి. సో ఇందులో 18 ఉన్నాయి కాబట్టి 18 మందికి వస్తుంది. అందులో అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి అవి కూడా చూసుకొని ఆ అన్రిజర్వ్డ్ లో టాప్ 1 రావడానికి ఫోకస్ చేయండి. సో నేను 1 year నుంచి 2 years నుంచి చదువుతున్నానంటే మాత్రం ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక 5 years బ్యాక్ ఒక 2 years 3 years 5 years కష్టపడ్డారు, జాబ్ కొట్టారంటే అప్పుడు చెల్లింది. ఇప్పుడు అట్లా కాదు, 6 months or 1 year అంతే. ఎస్ డెఫినెట్ గా అవుతుందంటే ఖచ్చితంగా అవుతుంది. ఓకే, బట్ మీ ప్రిపరేషన్ అదే విధంగా కంటిన్యూ చేయండి. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఎనీథింగ్ ఇఫ్ యూ నీడ్, ఐ హోప్ యూ ఆల్రెడీ హ్యావింగ్ మై కాంటాక్ట్ నెంబర్ అండ్ అగైన్ ఐమ్ గివింగ్ హియర్. సో మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు 7995318103. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.